ఎవ్రీవన్ వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక స్టాక్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మనం ఏవి చూడాలి అంటే కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంది కానీ ఫండమెంటల్గా కానీ లేకపోతే టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ పిఈ రేషియో కానీ ఎలా ఉంది, ఎలా అనాలిసిస్ చేయాలి అనే విధంగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీకి ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే కంపెనీ ఏ బిజినెస్లో ఉంది, ఎలా గ్రోత్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంటి, ఫైనాన్షియల్గా ఎలా ఉంది కంపెనీ, ఈ బేసిస్ అన్ని చూడాలి ఫండమెంటల్ అనాలిసిస్లో. నెక్స్ట్ టెక్నికల్గా కూడా చూడాలి. టెక్నికల్ కంటే స్టాక్ ప్రైస్ ఎలా ఉంది కంపెనీకి, వీళ్ళకి ఏమైనా కాంపిటీటర్స్ ఉన్నారా మార్కెట్లో, వీళ్ళ స్పెషాలిటీ ప్రోడక్ట్ ఏముంది మార్కెట్లో అనేది చూడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ తీసుకొని ఈరోజు ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాం. మనం ఒక స్టాక్ని అనాలిసిస్ చేయాలంటే screener.com లోకి వెళ్ళండి. స్క్రీనర్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్క్రీనర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ టైప్ చేస్తే ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు టాటా మోటార్కి సంబంధించింది వచ్చింది కదా, ఇది మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్, ఇవన్నీ చూపిస్తూ ఉంది. దీనివల్ల కంపెనీ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూడొచ్చు. మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,60,000 ఉంది కంపెనీకి. స్టాక్ పిఈ రేషియో 9.21 ఉంది. అంటే ఇవన్నీ కూడా చూడాలి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైంలో. కంపెనీకి కూడా స్పెషాలిటీ ప్రోడక్ట్ ఏముంది టాటా మోటార్స్కి అంటే కనుక జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉంది కదా ఈ కంపెనీకి. ఈ కంపెనీ స్పెషాలిటీ ప్రోడక్ట్ వచ్చేసి యూకేలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు టాటా మోటార్స్ ప్రాజెక్టు. అలాగే న్యూస్ కూడా రీసెంట్గా ఏమైనా ఉన్నాయనేది కూడా చూడాలి కంపెనీకి. న్యూస్ అంటే ఈ లాస్ట్ ఒక 10 days బ్యాక్ కంపెనీ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారు వాళ్ళ పొజిషన్కి రిజైన్ చేశారు కదా, అది కూడా చూడాలి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అంటే టాటా గ్రూప్కి. నెక్స్ట్ కంపెనీలో ఈ మధ్యలో యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే ఏవైతే కార్స్ ఉంటాయో వాటిపైన కూడా టారిఫ్స్ వేస్తారు కదా, అది కూడా చూడాలి. న్యూస్ బేస్ కూడా మనం కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టాటా మోటార్స్లో ఈ మధ్యలో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్కి అలాగే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కూడా కంపెనీలో బిజినెస్ అనేది డీమెర్జ్ చేశారు, అది కూడా చూడాలి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు. కంపెనీ ఎలా అనాలిసిస్ చేయాలంటే కంపెనీ వచ్చేసి టాటా మోటార్స్ అంటే మార్కెట్ క్యాప్ ఉంటుంది. అంటే ఈ కంపెనీకి మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, వీళ్ళ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఏందో తెలుసుకున్న తర్వాత స్టాక్ పిఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 9.21 అంటే చాలా తక్కువగా ఉంది. ఇది స్టాక్ పిఈ రేషియో అనేది ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి సెక్టార్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్టాక్ పిఈ రేషియో ఎప్పుడు కూడా జనరల్ పిఈ రేషియో ఏంటంటే బిలో 25 ఉండాలి. ఇది 18 నుంచి 25 ఉంటే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నట్లు. ఒకవేళ స్టాక్ పిఈ రేషియో ఎక్కువగా ఉండి అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 50 60 ఉన్నా కూడా అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కంపెనీ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తే పిఈ రేషియో అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాన్ని బట్టి కూడా మనం స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడానికి ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు. అండ్ బుక్ వాల్యూ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసాక మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలని డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలంటే కనుక కంపెనీలో ఇండస్ట్రీలో కరెంట్ వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు. టాటా మోటార్స్కి జనరల్గా కాంపిటీటర్స్ ఎవరు అంటే M&M కానీ మారుతి కానీ హుండాయ్ మోటార్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ప్రజెంట్గా ఈవీ సెగ్మెంట్లో బాగా గ్రోత్ ఉంది మార్కెట్లో, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో. ఆ వెహికల్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారా, వీళ్ళు బిజినెస్ గ్రోత్ చేస్తూ ఉందా ఈ కంపెనీ అనేది కూడా చూడాలి. ఈవీ సెగ్మెంట్లో కొత్త కార్స్ ఇంట్రొడ్యూస్ చేశారా లేదా అనేది. నెక్స్ట్ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం అనాలిసిస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనం డెసిషన్ తీసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ కూడా ఈ ఇయర్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్. ఈ screener.com లోకి వెళ్తే మీకు A to Z అన్ని డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో. నెక్స్ట్ P&L స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉంది, ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్స్ ఎంత ఉంది కంపెనీలో, అండ్ అసెట్స్ ఎంత ఉంది, లయబిలిటీ ఎంత ఉంది, వాళ్ళ బిజినెస్ అనేది ప్రస్తుతం ఎంత గ్రోత్ ఉంది, ఫారెన్ ఇన్వెస్టర్స్ FIIs ఎవరైనా ఉన్నారా కంపెనీలో, DIs ఎంత ఉన్నారు, రేషియోస్ ఎంత ఉంది. అండ్ ఇవన్నీ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. కంపెనీలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ వాటా ఎంత ఉంది, FIIs ఎంత ఉన్నారు, DIs ఎంత ఉన్నారు, గవర్నమెంట్ ఎంత ఉంది, పబ్లిక్ ఎంత ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా కంపెనీలో ప్రమోటర్ వాటా ఎక్కువ ఉంటేనే ఆ కంపెనీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉన్నట్లు, మేనేజ్మెంట్ బాగా డెవలప్ చేస్తున్నట్టు ఈ కంపెనీని. అండ్ స్టాక్
పిఈ రేషియో, పీబీ రేషియో ఎలా చూడాలి, బుక్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడగా ఉంది అన్నీ చూడాలి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఇంకోటి కూడా చూడాలి, షేర్ వాల్యూ ప్రెసెంట్గా ఎంత ఉంది, హిస్టరీ షేరు మార్కెట్లోకి ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఈ షేర్ ఎలా పెరిగింది, మ్యాక్సిమం ఎంత ఉంది, ఇప్పుడు ప్రెసెంట్గా ఎంత ఉంది అనేది చూడడం అనేది చాలా. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైంలో ఏంటంటే షేర్ అనేది ఎప్పుడు కూడా కొంచెం లోలో ఉన్నప్పుడు తీసుకుంటే అది పెరిగినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ కంపెనీ షేర్ ప్రైస్ హిస్టరీ కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఎంత ఉంది, 10 ఇయర్స్లో ఎంత ఉంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఎలా పెరిగింది స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ రోజు ఎంత ఉంది స్టాక్ వాల్యూ అనేది. ఈ స్టాక్ ఒక పెరగడం అంటే ఒక 5 ఇయర్స్కి ఒకసారి స్టాక్ అనేది కంపల్సరీ పెరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ ఒక స్టాక్ 1 ఇయర్ నుంచి కంటిన్యూగా పెరిగిందంటే కనుక ఒక పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ పెరగడానికి కొంచెం కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంది ఈ స్టాక్ అనేది. లాస్ట్ 2024లో హైయెస్ట్ వెళ్ళింది ఈ స్టాక్, టాటా మోటార్ స్టాక్. ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ తీసుకునే స్టేజ్లోనే ఉంది ఇది. ఈ మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఉండడం వల్ల, లైక్ మార్కెట్లో న్యూస్ జేఎల్ఆర్ ప్రోడక్ట్స్ యుఎస్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, అలాగే స్టీల్ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో కూడా 50% ఆఫ్ ద టారిఫ్స్ వేశారు ట్రంప్ గారు. అదొక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు కంపెనీకి. అలాగే వీళ్ళ బిజినెస్ను కూడా డీమేజ్ చేశారు, ప్యాసింజర్ వెహికల్ని అలాగే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో. అన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్ చేశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మార్కెట్లో. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక మనం ఒక 5 to 7 ఇయర్స్ వెయిట్ చేస్తేనే మనకు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిటర్న్స్ కూడా బాగా జనరేట్ అవుతాయి. అండ్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎవరైతే ఉంటారో పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, వాళ్ళు కూడా అంటే బిగ్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో, లైక్ విజయ్ కేడియా గారు కానీ, డాలీ కన్నా కానీ, ఆశిష్ కచోలియా కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేసేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద చూస్తే మినిమం 5 to 7 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అప్పుడే ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.